శ్రీ శివాయ గురువే నమః. బాలయోగి భగవాన్ శ్రీ మహాదేవ్ గారి పాదాలకు అనేక నమస్కారాలు చేసుకుంటూ పరశుశిఖరీశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి భగవాన్ బాలయోగి శ్రీ మహాదేవ్ గారు, ఆయనకి ధనరాజ్ అనే అంకితమైన భక్తుడు ఒక ఆయన కలరు. ఆయనకి భగవాన్ అంటే ధనరాజుకి చాలా అనన్యమైన భక్తి అన్నమాట. ఎలాగంటే కన్నప్పకి శివుడికి ఉన్నటువంటి భక్తి, అంతటి భక్తి గలవారు. ఒక రోజున పైన పరశుశిఖర క్షేత్రంలో పైన ఈశ్వరుడు వెలిశాడు కదా, ఉద్భవించిన స్వయంభూ క్షేత్రం కదా అది. ఆ ఈశ్వరుని చూడాలని మన భగవాన్ గురువు గారు, ఈ అంకిత భక్తుడైన ధనరాజు వీరు పైకి వెళ్తుంటే ఎండ చాలా విపరీతంగా ఉన్నది. అలాంటి సమయంలో ఈ ధనరాజుకి చాలా ఆకలి వేసింది. చాలా ఆకలి వేసేటప్పటికి భగవాన్, నాకు చాలా ఆకలిగా ఉంది, అలసటగా ఉంది, నేను నడవలేకపోతున్నాను, ముందు నా ఆకలి తీర్చండి అంటేను, నీకు ఈశ్వర ప్రసాదం ఇప్పిస్తాను నాయన, నువ్వు తొందరపడమకు, ఈశ్వరుడే నీకు ఆ శక్తిని నీ భక్తి కొలది నీకు ఇస్తున్నాడు, నువ్వు నడవగలవు అని చెప్పేసి ఆయన్ని పైకి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఇద్దరు పైకి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన ఆశ్చర్యం కలిగింది. ఏమిటి అది? కొండ ప్రాంతం, అసలు ఒక అడవిలాగా ఉంటుంది, ఎత్తైన ప్రాంతం. అక్కడ ఒక్క మనుషులు ఉండరు, ఎవ్వరూ ఉండరు అసలు. అలాంటిది ఆ శివుడి ముందర చక్కగా అగరబత్తులు వెలుగుతున్నాయి. ఎంత మంచి పెద్దది ఒక సీతాఫలం పండు అనమాట. చక్కగా కళ్ళు విచ్చి ఉంటాయి కదా, అలాంటి సీతాఫలం పండు శివుడి దగ్గర ప్రత్యక్షమైంది. చూసారా మరి ఆ అనన్యమైన భక్తికి ఆ పరమేశ్వరుడు వీడికి సిద్ధంగా ఆ సీతాఫలాన్ని ప్రసాదించారనమాట. ఆ సీతాఫలం పండు తినాలని మన గురువు గారికి కూడా, భగవాన్ బాలయోగీశ్వర్ గారికి కూడా ఉన్నది. ఆయన కూడా పరమశివుడు చూసారా, నన్ను కూడా మీ మూలకంగా నాకు కూడా ఇచ్చారని చాలా ఆనందంతో భగవాన్ ఈశ్వర గారు, ఆ ధనరాజు గారు, ఆ భక్తుడు, వాళ్ళిద్దరూ ఆ పరమశివుని ప్రసాదం తినగానే వాళ్ళకి ఈ అదేంటి మన ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి ఇంత చిన్న తోటకూర ఆకు ఇస్తే ఆయన అది తిని సంతోషించినట్టుగా ఆ సీతాఫలంతో వాళ్ళకి అసలు ఇంకా ఎంత అసలు ఆకలి అనేది లేకుండా చాలా ఆనందంగా వాళ్ళు చెప్పలేని ఆనందంతో పరవశించిపోయినారు. ఇంత అనన్యమైన భక్తి కనుక మనకుంటే ఆ మహారాజు మనని తరించలేరా? మనమందరం ఆ మహారాజు యందు భక్తి శ్రద్ధలతో తరించుకుందాము. హరహర మహాదేవ. జై పరశుశిఖర క్షేత్ర మహాపీఠాధిపతి శ్రీ భగవాన్ ఈశ్వర గారికి అనేక కోటి నమస్కారాలతో నేను మీకందరికీ చెప్తున్నాను.